బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు ఆకివీడులో హై టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. రేపు చెలో ఆకివీడుకు పిలుపునిచ్చారు రాధా మనోహర్ దాస్. ఇటు ఆకివీడుకు వెళ్లేందుకు ఎవరికి అనుమతి లేదంటున్నారు ఇటు పోలీసులు. ఆకివీడులో ఇటు RRR వర్సెస్ క్రైస్తవ సంఘాలు. ఇటు శ్రీరామ నవమి రోజున రామాలయం నిర్మాణ విషయంలో గొడవ జరిగింది. ఆ రామాలయం నిర్మాణాన్ని ఓ వర్గం అడ్డుకుంటుంది అంటూ ఇటు RRR ఆరోపణ చేస్తున్నారు. ఏం జరిగినా రామాలయం కట్టి తీరుతానంటూ ఇటు డిప్యూటీ స్పీకర్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇటు రెండు వర్గాల మధ్య వివాదంతో ఇటు పోలీసులైతే ఆంక్షలను విధిస్తున్నారు. ప్రస్తుతానికి ఆకువీడు పేదపేటలో 144 సెక్షన్ అమలు జరుగుతుంది. ఇటు పాదయాత్ర అలాగే ర్యాలీల పేరుతో ఆకువీడులో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవంటున్నారు ఇటు డిఎస్పీ. సో మొత్తం మీద ఇటు రాధా మనోహర్ దాస్ ప్రస్తుతానికి ఆయన హిందువులందరినీ ఏకమవ్వాలి అంటూ ఆయన పిలుపునిస్తున్నారు. ఒక్కసారి ఆయన మాటల్లోనే విందాం ఆయన ఏం మాట్లాడారో. ఆ తీరంలోనే రావణాసుడు ఎత్తుపోయాడు. రాముడు మర్యాద పురుషోత్తముడు. ఆయన భార్యని తమ్ముళ్ళని రాజ్యాన్ని సుఖాన్ని వదిలేస్తానన్నాడు, కానీ ధర్మాన్ని విడిచిపెట్టనన్నాడు. కాబట్టి ఆ ధర్మమూర్తి రామచంద్రమూర్తి గురువైనటువంటి ఈ అయోధ్య ధామంలో మనం స్మరించడమే గొప్ప. 7 మోక్ష నగరాల్లో మొట్టమొదటిది అయోధ్య. అయోధ్య మధుర మాయా కాశీ కాంచి అవంతిక అని మొదలు పెడతారు. ఇక్కడ అయోధ్య మొట్టమొదటి మోక్షపురి. ఈ మోక్షపురిలో రాముడు మోక్షం ఇస్తాడు. ఆయన మోక్షరాముడు. కాబట్టి రాముడి ఆలయం మనం అయోధ్యలోనే కాదు ఆకువీడులో కూడా త్వరలో కట్టుకుంటాం. ఆల్రెడీ ఉన్నటువంటిదే కాబట్టి ఆ ఉన్నదాన్ని మనం పునరుద్ధరణ చేసేవి. అక్కడ కూడా అలాగే చేస్తాం. ఈ దేశంలో క్రైస్తువులు ఎవరు లేరు, ఈ దేశంలో ముస్లిమ్స్ ఎవరు లేరు. కాబట్టి అప్పటి కాలంలో ఎందరో సాధువులు సంతులు మహాత్ములు ఈ అయోధ్య రామాలయం కోసం ఎంతో ప్రయత్నం చేసి తదుపరి కాలంలో మంత్రులు రాజకీయ నాయకులు కూడా దీంట్లో ప్రవేశించి మొత్తానికి దీన్ని ఒక హిందూ హృదయ సామ్రాట్ పరిపాలనలో ఇది సాకారం చేసుకున్నాం. ఇప్పుడు ఆకువీడులో శ్రీమాన్ రఘురామకృష్ణరాజు గారు రాముడి యొక్క దేవాలయం కోసం ఆయన పోరాటం చేస్తున్నారు. దీన్ని మనం సాకారం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఒక గుడ్ న్యూస్ ఏమిటంటే దానికి అనౌన్స్మెంట్ చేయగానే ఒక్కరోజే 40 లక్షలు వచ్చిందంట. కాబట్టి అందరూ అంతంత పంపొద్దని ఇప్పుడు 100-500 పరిమితం చేశారు. ఎందుకంటే అందరూ చేతులు ఇయ్యారని ఒక ఆయన కొట్టిన ఇచ్చేస్తారంట. కాబట్టి మనకు అయోధ్యలో రామాలయం ఉంది, వచ్చింది. అలాగే ఆకువీడులో కూడా వస్తుందని రాముడి సాక్షిగా చెప్తున్నాను. అక్కడ ఎవరైతే తమను తాము వేరే మతంగా భావించుకుంటున్నారో మోసపోయిన నీతి లేని వాళ్ళు కూడా హిందువులకే పుట్టారు అనే విషయం వాళ్ళు మర్చిపోయారు. మనం గుర్తు చేద్దాం. పనికి మనల్ని ఎడారి మతాల నుంచి ప్రపంచాన్ని రక్షించవలసిన బాధ్యత మనది. దానికి ఆధారం రాముడు మాత్రమే. రాముడు ఉంటే లోకం బాగుంటుంది. రాముడిని చూడగానే ఎన్నో ముఖాల్లో ఆనందం వచ్చేది. రాముడు అడవికి వెళ్ళిపోతే ఆవులు మేత మానేసినాయి, గుర్రాలు ఏనుగులు తిండి మానేసినాయి, చెట్లు వాడిపోయినాయి. కాబట్టి పక్షులు నీళ్లు తాగలేదు. అది రామో రామ రామ రామం యస్య రామం న పశ్యతి అన్నారు. రాముడినే నువ్వు చూడలేదా, రాముడు నిన్ను చూడలేదా అని మనస్సు నిందించేది. కాబట్టి ఆ రాముడిని మనం పొందుదాం, ఆ రాముడిని అందరికి అందిద్దాం. ఆ రాముడు అందరివాడు. ఎందుకంటే సరయూ తీరంలో రాముడు పుట్టినా గోదావరి తీరానికి రాముడికి చాలా బంధం ఉంది. సీతమ్మ కనబడలేదు, గోదావరిని అడిగాడు. ఆ తీరంలోనే రావణాసుడు ఎత్తుపోయాడు. అప్పుడు గోదావరి భయపడింది. గోదావరి భయపడచ్చు, రావణాసుడు కాలం. కానీ గోదావరి వాళ్ళు భయపడకూడదు. ఎడారిలో వాటర్ ఉండదు, ఎడారి మతంలో మేట ఉండదు. కానీ గోదావరి వాళ్ళ దగ్గర వాటర్ ఉంది, మేట ఉంది. ఈ మత మారిన వాళ్ళందరినీ వెనక్కి తేవాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళంతా మనకే పుట్టారని గుర్తు చేయాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళ తల్లులు మంచోళ్ళని గుర్తు చేయాల్సిన బాధ్యత ఉంది. రాముడి తల్లి గొప్పది కౌశల్య. అలాగే మతం మారిన వాళ్ళ తల్లులు కూడా గొప్ప వాళ్ళే. కానీ వాళ్ళు మతం మారి గతం మర్చిపోయి కథమైపోతున్నారు. మరి వాళ్ళందరినీ వెనక్కి తేవాలి. రాముని వారము మాకేమి విచారము, రామాని దేవారము దాశరథి మాకు ఆధారము. ఆ రాముడు మనవాడు, మనందరి వాడు. కాబట్టి ఎండిపోయిన శవాలను వదిలేద్దాం, అయోధ్య రాముని పట్టుకుందాం, లోకాన్ని ఆనందంగా
నిలబెడదాం. సర్వే జనా సర్వే జనా బోలో అయోధ్యాపతి శ్రీ బాలకృష్ణ భగవానికి, దశరథ మహారాజ్ కి, కౌశల్యామాయికి, నమః పార్వతీపతే హర హర మహాదేవ. రైట్, ఇటు రాధా మనోహర్ దాస్ చాలా క్లియర్గా ఇటు ఆకువీడిలో రామాలయం కడదాం, ఇటు అయోధ్యలో కూడా ఎలా అయితే పునరుద్ధరణ చేశామో, ఒక రీకన్స్ట్రక్షన్ ఎలా అయితే జరిగిందో అలానే ఇప్పుడు ఆకువీడిలో ఉన్న ఆ టెంపుల్ని కూడా రీకన్స్ట్రక్ట్ చేసుకుందాం అంటూ ఆయన పిలుపునిస్తున్నారు. ఇటు RRRని ఉద్దేశించి కూడా ఆయన మాట్లాడారు. అలాగే ఈ దేశంలో అన్య మతాలకు సంబంధించిన వ్యక్తులు ఎవరూ లేరు, అందరూ మతం మారిన వాళ్ళే, అందరూ హిందువులే అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. ఇటు మరొక పక్కన అక్కడ డిఎస్పీ మాత్రం 144 సెక్షన్ని అమలు చేస్తున్నారు. ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి, ఒకసారి దీనికి సంబంధించి మరింత డీటెయిల్డ్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు ఏపీ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, చెప్పండి, ఇటు రాధా మనోహర్ దాస్ చెలో ఆకువీడు అంటూ పిలుపునిస్తున్నారు. మరి రేపు అక్కడ ఆలయాన్ని ప్రతిష్ఠించడానికి, అటు ఆలయంలో రీకన్స్ట్రక్ట్ చేయడానికి, పునరుద్ధరించడానికి రేపు రావాలి అందరూ అంటూ, అలాగే సెన్సేషనల్ కామెంట్స్. మరో పక్కన పోలీసులు ఏమంటున్నారు, అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు ప్రస్తుతానికి ఉంది? కళ్యాణ్, ఆకువీడులో కొంత హైటెన్షన్ అయితే ఉంది. దాదాపుగా శ్రీరామ నవమి రోజు జరిగిన సంఘటన తర్వాత ఇప్పుడు దాకా కూడా 144 సెక్షన్ అమల్లో ఉంది. సాధారణంగా ఆ పేటలోకి ఎవరిని అనుమతించట్లేదు. ఆ పేటలో ఉన్న వాళ్ళని బయటికి కనీసం వేరే సొంత పనులకు కూడా బయటికి అలో చేయట్లేదు. కొంత టెన్షన్ అయితే ఉంది. అయితే పెద్దపేట వెళ్లేందుకు ఎవరికి అనుమతి లేదు అనేది పోలీసులు క్లియర్ గా చెప్పారు. అయితే ఈ రోజు రామ్ మనోహర్ దాస్ నిన్న చేసిన చలో ఆకువీడు ప్రోగ్రామ్ 5వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకి, అంటే రేపు మధ్యాహ్నం 2 గంటలకి ఆకువీడు ప్రోగ్రాము ఉంటుంది అని పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇప్పుడు స్థానిక పోలీసులు అప్రమత్తమయ్యారు. స్థానిక పోలీసులు చాలా క్లియర్ గా ఒకటే మాట చెప్తున్నారు, ఇక్కడికి ఎవరు రావడానికి లేదు, ఏ వ్యక్తి కూడా రావడానికి లేదు, మేము అనుమతించబోము. దాంట్లో క్లియర్ గా 144 సెక్షన్ అమల్లో ఉంది అనేది చాలా క్లియర్ గా చెప్తున్న పరిస్థితి. ఆకువీడులో భారీగా నిన్నటి కంటే కూడా, సాధారణంగా ఉండే రోజుల కంటే కూడా రాత్రి నుంచి భారీగా పోలీసుల్ని మోహరించిన పరిస్థితి అయితే ఉంది. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు ఉంటాయి అనేది డిఎస్పీ గట్టిగా చెప్తున్న పరిస్థితి. అంటే శ్రీరామనవమి రోజున పెద్దపేటలో ఏదైతే రామాలయం విషయంలో గొడవ జరిగిందో ఆ రోజు నుంచి కూడా కొంత 144 సెక్షన్ అమల్లో ఉంది. ఆ తర్వాత జరిగిన వ్యవహారంలో ఎప్పటికప్పుడు ఏం జరుగుతుంది ఏంటి అనేది కొంత ఇప్పుడు ఇష్యూ నడుస్తున్న నేపథ్యంలో రామాలయ నిర్మాణాన్ని ఒక వర్గం అడ్డుకుంటుంది అనేది RRR కూడా మాట్లాడారు. కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితులు లేవు. ఆర్టీవీ కూడా ఈ రోజు కూడా గ్రౌండ్ రిపోర్ట్ అక్కడ ఏం జరుగుతుంది అటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ కాకపోతే అక్కడ కొంత సమస్య కనబడుతుంది. అంటే నెగూరు కప్పిన నిప్పులాగా అక్కడ వాతావరణం ఉంది. మరోవైపు రేపు మనోహర్ దాస్ లాంటి వ్యక్తులు అక్కడికి వెళ్ళి కొంత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే అది తిరిగి కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. అందుకనే భీమవరం తర్వాత ఉండి పోలీసులు మొత్తం కూడా అప్రమత్తమయ్యారు. అప్రమత్తం అవడంతో పాటు చాలా గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చారు. ఎక్కడ కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఎవరు అనుమతించేదానికి లేదు, ఎవరు రావడానికి లేదు. మేము ఆల్రెడీ 144 సెక్షన్ ఉంది కాబట్టి కొత్త వ్యక్తులు ఎవరికి పెద్దపేటలోకి అనుమతి లేదు అనేది చాలా క్లియర్ గా చెప్పిన పరిస్థితుల్లో మరి పోలీసులు ఆంక్షల్ని కాదని వీళ్ళు ఏమన్నా వెళ్లే ప్రయత్నం చేస్తారా, చేస్తే ఎటువంటి పరిస్థితులు ఉంటాయి? అక్కడ నిజంగా రామ్ మనోహర్ దాస్ ఈ వ్యాఖ్యల్ని లెక్క చేయకుండా, పోలీసు వార్నింగ్స్ ని వీటంటిని లెక్క చేయకుండా నేరుగా వెళ్లే ప్రయత్నం చేస్తే ఎటువంటి సిచ్యువేషన్ ఉంటుంది అనేది కూడా కొంత విఘాతం కలిగించే పరిస్థితులు దారి తీస్తే ఎటువంటి ఇబ్బందులు ఉంటాయని కూడా కొంత పోలీసులు అప్రమత్తమయ్యారు. అందుకే ఆల్మోస్ట్ అసలు ఆ ఊర్లోకి, ఆకువీడు ఊర్లోకి ఎవరిని పంపించాలన్నా కూడా చెక్ పోస్టు పెడుతున్న పరిస్థితి. అక్కడి నుంచి మళ్ళీ పెద్దపేటలోకి ఏరియా మొత్తం కూడా పోలీసు తన కంట్రోల్లో ఉంచుకున్న నేపథ్యంలో ఎటువంటి ఇష్యూస్ జరగకుండా పోలీసులు అయితే ముందు జాగ్రత్త అప్రమత్తమై ఉన్నారు. ఇప్పటికే 144 సెక్షన్ పెట్టారు. తర్వాత ఒకవైపు అక్కడ ఉన్న చర్చిలు ఏవైతే RRR ఒక మాట చెప్పారు, 113 చర్చిలకు నోటీసులు పంపిస్తామని. అంటే ఇవన్నీ కూడా అనధికారిక చర్చిలుగా ఉంటాయి. అంటే ఒక ప్రైవేట్ బిల్డింగ్ లో తీసుకొని
ఆ ప్రైవేట్ బిల్డింగ్ లో ఒక బోర్డు పెట్టి దాని మీద అక్కడ కొంత బోధనలు జరగడం లేకపోతే ఇంకోటి జరగడం, ఆ విషయం సీరియస్ గానే వ్యవహారాన్ని నడిపే పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ఈ ఇష్యూని ఎక్కడ ఇష్యూ కాకుండా చూసుకోవాలనేది పోలీసులు కొంత ఆలోచిస్తున్నట్టుగా కనబడుతుంది. అందుకే ముందుగానే 144 సెక్షన్ పెట్టినప్పటికీ ఇప్పటికీ మళ్ళీ రామ్ మనోహర్ దాస్ చేసిన వ్యాఖ్యల పట్ల కొంత అప్రమత్తమయ్యారు. భారీగా పోలీసులను ఇక్కడ మోహరించారు. రేపు ఎటువంటి పరిస్థితుల్లో అనుమతించబోము అనేది రామ్ మనోహర్ దాస్ లాంటి వ్యక్తులకి క్లియర్ గా ఇండికేషన్ ఇచ్చారు. కాబట్టి మరి ఆయన రేపు మానుకుంటాడా, లేదు ఆయన నేను చెప్పాను కాబట్టి నేను వెళ్తున్నాను అని చెప్పి అక్కడికి వస్తాడా అనేది చూడాల్సిన పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతుంది. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద మార్చి 7న ఈ ఇష్యూ మొదలైంది. మొదటగా ఇటు మార్చి 7న అక్కడ స్థానికులు కొంతమంది రామాలయం కట్టకూడదు అంటూ ఆ రాముడికి వేసిన దండలను తీసే ప్రయత్నం చేశారు. దాని తర్వాత మార్చి 27న ఇటు డిప్యూటీ స్పీకర్ RRR అక్కడికి వెళ్ళారు. RSSకి సంబంధించిన కొంతమంది నాయకులతో పాటు అక్కడికి వెళ్ళడం జరిగింది. తన పైన ఆ సమయంలో మరి దాడి జరిగింది. దాన్ని ఇటు సీఎం చంద్రబాబు నాయుడు కూడా దాన్ని ఆయన ఖండించారు. అలాగే ఖచ్చితంగా అక్కడ రామాలయం కడతామంటూ ఇటు RRR చెప్పడం, డిప్యూటీ స్పీకర్ ఖచ్చితంగా నేను కడతానంటూ ఆయన చెప్పడం, అక్కడ స్థానికంగా ఉన్న వ్యక్తులు మాత్రం దాన్ని వ్యతిరేకించారు. సో మొత్తం మీద కొంత హైటెన్షన్ అయితే ప్రస్తుతానికి హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొని ఉంది. ఇటు 144 సెక్షన్ని పోలీసులు అమలు చేస్తున్నారు. మరొక పక్కన రాధా మనోహర్ దాస్ చాలా క్లియర్గా చలో ఆకువీడు, ఇటు అయోధ్యలో ఎలాగైతే రీకన్స్ట్రక్ట్ చేసుకొని రామాలయాన్ని కట్టుకున్నామో ఆకువీడులో కూడా ఒక రామాలయాన్ని ఖచ్చితంగా కట్టుకోవాలి. అక్కడ ఆ పురాతనమైన ఆ టెంపుల్ని మరొకసారి రీకన్స్ట్రక్ట్ చేయాలి. ఇక్కడ భారతదేశంలో అన్య మతాలకు సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు, మతం మారిన వారే ఉన్నారు, అందరూ హిందువులే అంటూ కూడా ఆయన పిలుపునిచ్చే ప్రయత్నం చేశాడు. దానికి సంబంధించి ఆయన మాట్లాడడం జరిగింది. సో మొత్తం మీద ఇప్పుడు ఏం జరగబోతుంది, మరో పక్కన ఇటు పోలీసులు మరి ముఖ్యంగా DSP మాత్రం 144 సెక్షన్ని అమలు చేస్తున్నాం, ర్యాలీ చేయడం కానీ ఎవరైనా గుంపులుగా ఇక్కడ తిరగడం కానీ అలాంటివి జరగకూడదు అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తారు. గతంలో మనం చూస్తే 2 వర్గాల మధ్య ఇటు వివాదంతోనే ఇటు పోలీసులు ఇలాంటి ఆంక్షలను తీసుకొచ్చామంటూ చెప్తున్నారు. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలిగినా కూడా తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటామంటూ ఇటు DSP ఆకివీడుకి సంబంధించిన DSP చెప్పుకొస్తున్నారు. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU